హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు గోల్డెన్ రిసార్ట్ కు చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీనివాస్, చెప్పండి. శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే శాసనసభ్యులను గత బుధవారం చెన్నై శివారు కాంచీపురం జిల్లాలోని గోల్డెన్ బే రిసార్ట్ కు తరలించారు. పన్నీర్ సెల్వం వైపు వీరంతా వెళ్లకుండా నిరోధించే లక్ష్యంతో వీరిని గత 4 రోజులుగా అక్కడే ఉంచారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారని, వారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టడి చేస్తున్నారని, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ హేబియస్ కార్పస్ పిటిషన్ లో తెలిపారు. ఈ పిటిషన్లు విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వెళ్లారా లేక అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్లారా అన్న విషయమై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి నిన్న ఆదేశాలు జారీ చేసింది. దాని పర్యవసానంగా కాంచీపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ అధికారులు ఈ ఉదయం గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకున్నారు. రిసార్ట్ లో ఉన్న శాసనసభ్యులను ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంటున్నారు. వారు స్వచ్ఛందంగా వచ్చారా లేక కట్టడి చేసి తీసుకొచ్చారా, నిర్బంధంగా తీసుకొచ్చారా అన్న విషయం ఆరా తీస్తున్నారు. అదే విధంగా వారికి కనీస వసతులు అవన్నీ అక్కడ ఉన్నాయా, ఆ వసతులు కల్పిస్తున్నారా లేదా, భోజనం తదితర ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్న విషయం కూడా ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో మిగతా బయట ప్రపంచంతోనూ వారు సవ్యంగా కమ్యూనికేషన్ చేస్తున్నారా, చేయలేకపోతున్నారా అనే విషయాల గురించి వారు ఆరా తీస్తూ వారందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర వాంగ్మూలం తీసుకుంటూ ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ వాంగ్మూలం సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.